మత్స్యనాచారి గారు రాజకీయ అభిమానంతో అన్ని స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి సోదరులకు సోదరులకు పాత్రికేయ మిత్రులకు వ్యక్తిగతంగా ఆత్మీయ అభిమానంతో వారి గురించి ఆలోచించేవాళ్ళు, కలిసినప్పుడు మాట్లాడేవాళ్ళు, ఇక్కడికి రాలేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనే విషయాన్ని నేను తెలియజేస్తాను. అందులో నేను ఎందుకంటే మీకు ఆశ్చర్యం కావచ్చు, వారితో నా పరిచయం 1964-65 వెటర్నరీ చదువుతుంటే నేను ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియా క్యాంపస్లో ఉంటే మాదో ప్రత్యేకత ఉండేది, హాస్టల్ అక్కడ వెటర్నరీ, ఇంజనీరింగ్ అండ్ లా ఈ ముగ్గురు స్టూడెంట్ కూడా ఆ హాస్టల్లో అడ్మిషన్ ఉండేది. ఆ సందర్భంలో అప్పుడప్పుడు కలిసేవాళ్ళం, అంతగా చర్చించే అవకాశం లేకపోయినా గుర్తించాం. టుడే ఈరోజు ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు, అమెరికాలో ఉంటున్నారు, తను కూడా వారితో వెళ్తున్నాడు. యూఆర్ నాట్ ఓన్లీ ప్రౌడ్, వీఆర్ ఆల్ ప్రౌడ్. యూ నో ద రీజన్ వై? బికాస్ ఆఫ్ హిస్ కంట్రిబ్యూషన్, హిస్ వర్క్ ప్రొఫెషనల్లీ అండ్ ఫర్ తెలంగాణ పర్పస్. హీ అసోసియేటెడ్ with KCR garu as a veterinary doctor, professor, whatever professional work he was doing. So it's a very rare kind of thing, as a matter of fact. అది చేస్తూ ఇవాళ అమెరికా వెళ్తున్నాడు అని రాజకీయంగా లేకుంటే వ్యక్తిగతంగా అభిమానిస్తూ చేసే ఈ సమావేశం ఏదైతే ఉందో ఇది రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులకు, సభ్యులకు, నాయకులకు ఒక దిశానిర్దేశం చేసేదిగా ఉంటుంది అనే దాంట్లో సందేహం. ఇది మిగతా రాజకీయ పార్టీలలో ఎలా ఉందో నేను మాట్లాడడం అవసరం లేదు. కానీ ఈ పార్టీ మీద భక్తి శ్రద్ధలతోటి, సంకల్పంతో, విశ్వాసంతో, నమ్మకంతో విధి విధానాలు రూపొందించడమే కాకుండా అవి సాధించడం చేసే ప్రక్రియ ఒకట మొత్తం జీవితంలో అత్యంత ఎక్కువ సమయాన్ని కేటాయించడమే కాకుండా అంత కమిట్మెంట్తో పనిచేయడం ఇతరులకు ఆదర్శంగా ఉండాలి అనే దాంట్లో ఈ సమావేశం మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఈ పార్టీ ప్రత్యేకత. నేను మాట ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే హీ హెస్ ఎ కన్సర్న్, హీ హెస్ కమిట్మెంట్. నౌ ప్రపంచం బాగా మారిపోయింది. మీకు ఒక్క విషయం, 68-69లో అమెరికాలో ఉన్న మన వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేద్దామంటే యాబిట్స్లో ఉన్న జనరల్ పోస్ట్ ఆఫీస్కి వచ్చి ట్రంకాలు బుక్ చేసి 3 నిమిషాలకు $265, 68-69లో అంటే నిమిషానికి $85 పెడితే 4-5 గంటల తర్వాత కాలు మెటీరియలైజ్ అయితే హలో 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 అనే వరకు 3 నిమిషాలు అయిపోయింది. కానీ ఇవాళ ఆయన కన్సర్న్ మనకు తెలుసు, కమిట్మెంట్ తెలుసు, కమ్యూనికేషన్ చాలా డెవలప్ అయింది. ఎక్కడున్నా హోమ్ వర్కింగ్ స్థాయికి వచ్చిన ప్రపంచం ఎక్కడున్నా టెలిఫోనిక్ మీటింగ్లు, తర్వాత దీనివటం వీడియో కాన్ఫరెన్స్ చేస్తే మనం ముందున్నట్టే ఉంటాం. మన ఆలోచనలు మారాయి. అమెరికా పోయినా ఆలోచనలు మారుతాయని ఎవరైనా అనుకుంటే వారి విషయంలో మాత్రం పొరపాటే అని నేను అంటున్నాను. ఎందుకంటే అంత భక్తిశ్రద్ధలతో పనిచేస్తున్నాడు కాబట్టి, చేశాడు కాబట్టి, ఆదర్శపురుషుడు అయినాడు కాబట్టి, దాన్ని మనం కొనియాడుతున్నాం కాబట్టి, దాన్ని ముందుకు తీసుకుపోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా మనం కలిసాం కాబట్టి మరొకసారి ఏమంటారు 5 ఆరోగ్యాలతో ఎప్పటికీ నన్ను ఒక్కరిని వేరు చేసేదా ఇక్కడ? లేదు, ఇంకా ఉండాలి, అలా ఉండాలి అని, తర్వాత మీరు టచ్లో కమ్యూనికేషన్లో ఉండాలని మేము భగవంతుని ప్రార్థిస్తూ మీ విషయంలో మా హృదయాలలో పెట్టుకున్నామనే మాట గుర్తించమని, గుర్తించదనుగుణంగా కమ్యూనికేషన్ చేయమని కోరుతున్నాను. అంతకదా ఇంకెళ్ళి ధన్యవాదాలు.